ఫిబ్రవరి 19న జరిగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. శివాజీ జయంతిని హిందూ స్వరాజ్ అభినయ దివాస్గా ప్రకటించాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిడి చౌహాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. శివాజీ జయంతి రోజున అన్ని శివాలయంలోనూ శివాజీ ఫోటోలు ప్రదర్శించి శివాజీ గీతాన్ని ఆలపించాలని ప్రజలను కోరారు. చారిత్రాత్మకమైన కట్టడాలైన శివాజీ కోటలను పునరుద్ధరించి నాటి సామాగ్రిని వస్తు ప్రదర్శనశాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్, అనిల్, కాటికర్, కుమార్, ఉబేడే పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భవానీ వీర్ శివాజీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. నేను చంద్రశేఖర్ దశరథరావు చౌహాన్. ఈ క్యాంపెయిన్ బేసికల్గా 1 year నుంచి మేము స్టార్ట్ చేసాము. బేసిక్లీ ఈ క్యాంపెయిన్ ఒక నంబర్కి మిస్ కాల్ ఇచ్చి మేము ఓటు ద్వారా శివాజీ మహారాజ్ క్యాంపెయిన్కి సక్సెస్ చేయడానికి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తున్నాము పబ్లిక్ నుంచి. అంటే త్రూ అవుట్ ఇండియా ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. ఒక నంబర్ 079410557779కి కాల్ చేసి మిస్ కాల్ ఇస్తే ఈ ఓటు ద్వారా ఓట్ జనరేట్ చేసి మేము ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్కి డిమాండ్ చేస్తూ ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అని నిరూపించి ఆయన మాకు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలి. అలాగే ఆ రోజు హిందవీ స్వరాజ్ అభియాన్ దివస్గా కూడా ప్రకటించాలని మేము ఈరోజు విచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మేము చేశాము. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఆల్ మీడియా త్రూఅవుట్ ఆల్ స్టేట్ సోషల్ మీడియాస్ ప్లాట్ఫామ్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఈ వర్డ్కి, ఈ క్యాంపెయిన్ ఉద్దేశానికి మీరు స్ప్రెడ్ చేసి ఎంతవరకు సాధ్యమో అలా అందరికీ ఈ మెసేజ్ అందాలని మీరు ట్రై చేయండి. మేము కూడా ఈ ఉద్యమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళి బిఫోర్ దిస్ 19 February సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ అష్యూరెన్స్ అన్న ఇస్తే మాకు అది చాలా అనిపిస్తుంది. కానీ మా ఉద్యమం అనేది ఇది సాగుతూనే ఉంటుంది. ఈ డిమాండ్ మా ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు. మిస్ కాల్ నంబర్ ఒకసారి చెప్తారా? 0794